students. In the last class we have discussed the normal Zeeman effect where the magnetic field strength is strong. So in the strong magnetic fields we have considered only orbital motion of the electron. So we have ignored the spin motion, and also we have neglected the interaction between the L vector and S vector. So అసలు అక్కడ S vector గురించి మనం మాట్లాడలే, స్పిన్ గురించి అసలు మాట్లాడలేదు, స్పిన్ కి సంబంధించినటువంటి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ కూడా కన్సిడర్ చేయలేదు, దాని ఇంటరాక్షన్ అనేది కూడా మనం కన్సిడర్ చేయలేదు. సో నౌ లెట్ us come to the anomalous Zeeman effect. Anomalous Zeeman effect లో ఏమవుతుంది, a line will split into more than 3 lines, అంతేనా? సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దీనికి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ వీక్. సో వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఇంటరాక్షన్ ఎల్ వెక్టర్ కి ఎస్ వెక్టర్ కి మధ్య ఏదైతే ఇంటరాక్షన్ ఉంటుందో ఆ ఇంటరాక్షన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అనేబుల్ టు బ్రేక్ దిస్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం, వీ నీడ్ టు కన్సిడర్ ద ఎల్ అండ్ ఎస్ ఇంటరాక్షన్స్. సో ఎల్ అండ్ ఎస్ ఇంటరాక్షన్ జరుగుతున్నాయంటే ఏమవుతుంది, మనకు జే వెక్టర్ ఫామ్ అవుతుంది. సో జే వెక్టర్. సో we need to consider the total angular momentum here. So here electron సంబంధించి మనం ఏం చేయాలి ఇప్పుడు, సో ఎలక్ట్రాన్ మోషన్ సంబంధించి we need to consider the orbital motion as well as spin motion. సో ఆర్బిటల్ మోషన్ కన్సిడర్ చేసాము అంటే, సో there is a L vector and there is a S vector. So total vector will be L is equal to L plus S is equal to J vector. This is the total angular momentum. Whenever there is orbital motion, then there is a corresponding magnetic dipole moment. So that magnetic dipole moment mu L will be is equal to, adana mu L ostada manaki. So what is that expression will be, minus E by 2m into L vector. So S ki sambandhinchi, so mu S will be is equal to minus some factor 2 multiply చేస్తాం ఇక్కడ E by 2m into S vector. అంతేనా, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఫ్యాక్టర్ 2 వస్తుంది 2 టైమ్స్, అంతేనా? సో ఇప్పుడు L వెక్టర్ అండ్ S వెక్టర్ ఒకదానికొకటి ఇంటరాక్షన్ అవుతాయి, అది మనము చూడాలి. సో let us say there will be a L vector and S vector. Let's say this is the L vector, so and S vector. So L vector and S vector, and this is the J vector. Then corresponding to L vector and S vector, there is a mu S vector opposite to it. This is the mu S vector, mu L vector opposite to it. Now mu J vector. This is the mu J vector. Okay, fine. Now let us consider here angles between these vectors. So now I will consider angles will be like this. L ki J ki madhya angle alpha అనుకుందాం, ఈ యాంగిల్ ఆల్ఫా అనుకుందాం. సో ఇది కూడా ఆల్ఫానే అవుతుంది. లెట్ us consider S ki J ki madhya బీటా అనుకుందాం. సో దిస్ ఇస్ ఆల్సో ద బీటా, అంతేనా? సో ఇక్కడ మనము ఎందుకు తీసుకుంటున్నాము అంటే, నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో క్యాలిక్యులేట్ చేసాం. ఏం చేసామంటే అడిషనల్ ఎనర్జీ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏదైతే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేస్తామో సిస్టమ్కి ఆల్రెడీ ఒక ఎనర్జీ ఉంటుంది. ఇది అప్లై చేయడం వల్ల ఏమొస్తుంది, అడిషనల్గా ఇంకో ఎనర్జీ వస్తుంది. ఆ అడిషనల్ ఎనర్జీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ అడిషనల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడమే మన ఇక్కడ ఏం. సో దట్ వాట్ ఈస్ దట్ అడిషనల్ ఎనర్జీ, దట్ అడిషనల్ ఎనర్జీ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఇంటరాక్షన్, దట్ డెల్టా E is equal to minus mu రిజల్టెంట్ వెక్టర్, సో J డాట్ B. సో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్, అంతేనా మనం చూడాల్సింది. అంటే మ్యూ J కి B కి మధ్య యాంగిల్ ఎంత అంటే, ఇప్పుడు J వెక్టర్ ఇలా ఉంది. సపోజ్ ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదో ఒక డైరెక్షన్ లో తీసుకుంటా. లెట్స్ సే ఐఎమ్ టేకింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బై సమ్వేర్ హియర్ లైక్ దిస్. దిస్ ఇస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్, B direction. So there will be J. Let's say this is the J. This is the J. So once I know the J, I can have the mu J also opposite to it. Let's say opposite it will be the mu J. The vector. Okay. Now ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఏదో ఒకటి తీసుకుందాం. లెట్స్ సే యాంగిల్ బిట్వీన్ దెమ్ విల్ బి థీటా, అంతేనా? సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ కి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ కి J కి మధ్య యాంగిల్ విల్ బి థీటా తీసుకుందాం. దెన్ J
ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది 180 మైనస్ థీటా అవుతుంది అంతేనా మ్యూజే 180 మైనస్ థీటా డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఏమవుతుంది కాస్ 180 మైనస్ థీటా విల్ బి మైనస్ సో ప్లస్ అయిపోతుంది అప్పుడు నాకు ఏమొస్తుంది ఇక్కడ సో మ్యూజే ఇంటూ బి ఇంటూ కాస్ థీటా అంతేనా సో నౌ అవర్ ఎయిమ్ విల్ బి we need to calculate the mu j మరి ఎలా కనుక్కుంటాం mu j will be what is cos theta here cos theta అనేది ఏంటి యాంగిల్ బిట్వీన్ b and j సో ఇక్కడ రాస్తున్నా నేను డెల్టా e is equal to కొందరు ఇలా కూడా రాస్తారు mu j b magnitude of this vector magnitude of resultant magnetic dipole moment vector magnitude of external magnetic field and cos of angle between b vector and j vector angle between b vector and j vector సో ఇది మన ఏం యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది ఫైనల్గా ఇదే ఈ ఎక్స్ట్రా ఎనర్జీ ఎంత వస్తుందో కనుక్కుంటే సరిపోతుంది సో ఇంతకు ముందు మనం సింపుల్ నార్మల్ జీమన్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఆర్బిటల్ మోషన్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మనము సో నాట్ ఓన్లీ ద ఆర్బిటల్ మోషన్ బట్ ఆల్సో ద స్పిన్ మోషన్ రెండు కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మనకు క్రిటికల్గా ఉంటుంది కొద్దిగా ఆలోచించి తీసుకోవాలి ఓకే సో ఆర్బిటల్ మోషన్ వల్ల ఆర్బిటల్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఇది ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం దిస్ వి నో సో దిస్ సో స్పిన్ మోషన్ వల్ల మనకు ఆల్రెడీ ఫ్యాక్టర్ 2 అనేది ఎక్స్ట్రా వస్తుంది సో రిజల్టెంట్ విల్ బి L is equal to S plus J సో L వెక్టరు S వెక్టరు రిజల్టెంట్ విల్ బి J వెక్టరు L కి J కి మధ్య యాంగిల్ ఆల్ఫా S కి J కి మధ్య యాంగిల్ బీటా సో ఆబ్వియస్లీ యాంగిల్స్ విల్ బి సేమ్ సో డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ J తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్ రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది సో రిజల్టెంట్ యాంగులర్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ తోటి ఎలా ఇంటరాక్ట్ అవుతుంది ఈ అడిషనల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే మ్యూ జే కావాలి అఫ్ కోర్స్ బిఎక్స్ ద యాంగిల్ బిట్వీన్ దమ్ ఇస్ కావాలి అంతేనా ఇది మనం చేస్తే ఆన్సర్ అయిపోతుంది మరి ఎట్లా చేయాలి చూద్దాం సో లెట్ us see here సో ఐ విల్ క్యాలిక్యులేట్ ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేద్దాం సో ఇప్పుడు మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మ్యూజే కావాలి అంటే ఇది ఎలా వస్తుంది దీన్ని బ్రేకప్ చేయండి అలాంగ్ దిస్ డైరెక్షన్ అంటే ఏమొస్తుంది మ్యూఎస్ ఇంటూ కాస్ బీటా మ్యూఎల్ని బ్రేకప్ చేయండి అది ఎలా వస్తుంది మ్యూఎల్ ఇంటూ కాస్ ఆల్ఫా అంటే ఐఎమ్ గెటింగ్ ద మ్యూజే సో అంటే మ్యూఎల్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ మ్యూజే డైరెక్షన్ మ్యూఎస్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ మ్యూజే డైరెక్షన్ ఎందుకంటే మనకు మ్యూఎల్ తెలుసు మ్యూఎస్ తెలుసు మ్యూజే తెలియదు కదా మ్యూజే ఎలా వస్తుంది అంటే లెట్ us break up this two into so I will break up చేస్తే ఏమొస్తుంది mu will along this direction so along this direction will be ఏమొస్తుంది మనకు so mu will into దాని magnitude into cos of alpha mu s ని break up చేద్దాం so when I break up this mu s then I will get so mu s into that is mu will then this mu s into so mu will small letters వాడండి mu will mu s into cos beta అర్థమైందా సో ఒకటేమో mu l cos alpha ఇంకొకటేమో mu s cos beta ఈ రెండింటి యొక్క అడిషనే మ్యూజిక్ అంతేనా అర్థమవుతుందా చూడండి ఒకసారి ఓకే క్లియర్ సో నౌ ఐ విల్ సీ ఇట్ లెట్ us erase this చాలా సింపుల్ ఆ ట్రిక్ మనం అర్థం చేసుకుంటే అయిపోతుంది మనకు అడిషనల్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది సో ఓకే ఫైన్ ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మ్యూ జే విల్ బి ఈజ్ ఈక్వల్ టు సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూ జే విల్ బి ఈజ్ ఈక్వల్ టు కాంపోనెంట్ ఆఫ్ ఎల్ అలాంగ్ ద జే డైరెక్షన్ అండ్ అఫ్ కోర్స్ కాంపోనెంట్ ఆఫ్ ఎల్ దిస్ ఈ డైరెక్షన్ లో ఏమొచ్చిందమ్మా అది మ్యూ ఎల్ ఇంటూ కాస్ ఆల్ఫా దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూ ఎల్ ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూ ఎస్ ఇంటూ కాస్ బీటా ఓకే ఫైన్ మరి ఈ యాంగిల్స్ ఎలా కనుక్కోవాలి అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ యాంగిల్ ఎలా కనుక్కుంటాం ఇక్కడ మనకు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది యు సీ ద ట్రయాంగిల్ హియర్ సో దిస్ విల్ బి ద ఎల్ అండ్ ఇది ఎస్ అయిందంటే ఇది కూడా ఎస్ దిస్ విల్ బి ద జే సో ద యాంగిల్ బిట్వీన్ ఎల్ కి జే కి మధ్య ఆల్ఫా ఎస్ కి జే కి మధ్య బీటా అంతే సో మీరు కొసైన్ రూల్ నేర్చుకుంటారు వాట్ ఇస్ ద కొసైన్ రూల్ ఇన్ ఏ ట్రయాంగిల్ సో నాకు కాస్ ఆల్ఫా కావాలి కదా ఇది ఇక్కడ ఉంది సో ఎలా వస్తుంది
కాస్ ఆల్ఫా కావాలి. ఎలా వస్తుంది కాస్ ఆల్ఫా విల్ బి? చెప్పండి ఎలా వస్తుంది కాస్ ఆల్ఫా విల్ బి? సో ఎల్ స్క్వేర్ ప్లస్ జే స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 2LJ. అంతేనా వచ్చేది? దిస్ కాస్ ఆల్ఫా ఎలా వస్తుంది? ట్రయాంగిల్ కొసైన్ రూల్ వాడుతున్నా నేను. వీ నీడ్ ద కొసైన్ రూల్ హియర్. ట్రయాంగిల్ లో కొసైన్ రూల్ సైన్ రూల్స్ మీకు తెలుసు. సో కాస్ ఆల్ఫా విల్ బికమ్ ఎల్ స్క్వేర్ ప్లస్ జే స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ బై 2LJ. సిమిలర్లీ కాస్ బీటా విల్ బి, సో కాస్ బీటా ఎలా వస్తుంది? ఎస్ స్క్వేర్ ప్లస్ జే స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ డివైడెడ్ బై 2SJ. అంతేనా? జస్ట్ ఇట్ ఇస్ ద నార్మల్ మ్యాథమెటిక్స్ దట్ యు నో ఫ్రమ్ యువర్ స్కూల్ ఇట్ సెల్ఫ్. అంతేనా? వచ్చేసినాయి. ఇప్పుడు నాకు మ్యూవెల్ వాల్యూ తెలుసు, ఇవన్నీ తెలుసు. సబ్స్టిట్యూట్ చేద్దామా ఇంకా? ఓకే, వాట్ ఇస్ ద మ్యూవెల్ వాల్యూ? మ్యూవెల్ వాల్యూ ఏంటి? ఇందాక నేను రాసిన E/2m ఇంటూ ఎల్ వెక్టర్. మరి ఎల్ వెక్టర్ అంటే ఏం రాస్తాం? LH/2π రాస్తామా? సో వాట్ ఇస్ ద మ్యూవెల్ వెక్టర్? ఇందాక రాసిన మ్యూవెల్ వెక్టర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ E/2m ఇంటూ ఎల్ వెక్టర్. మరి ఎల్ వెక్టర్ ఏం రాస్తాం మనం? LH/2π అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్. సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యూవెల్ వెక్టర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా మనకు? ఇది LH/2π అంటే EL/2π అంటే 4πm. సిమిలర్లీ మ్యూ బి రాయాలి. సో వాట్ ఇస్ ద మ్యూ బి విల్ బి? దెన్ వాట్ ఇస్ ద మ్యూ బి విల్ బి? ఏం రాస్తాం? మ్యూ బి సారీ మ్యూ ఎస్, స్పిన్ మొమెంటం. సో దీనికి డబల్ వస్తుంది కదా అది. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్పిన్ మొమెంటం విల్ బి ఈజ్ ఈక్వల్ టు దానికి డబల్ వస్తుంది 2 ఇంటూ ES డివైడెడ్ బై 4πm. అంతేనా? సో ఇప్పుడు అన్ని రాశాను, అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, సింప్లిఫై చేయండి, ఏమొస్తుందో చూద్దాం. ఓకే ఫైన్, నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. లెట్స్ పుట్ లైక్ దిస్ ఓన్లీ. ఎల్ వెక్టర్ EL, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎస్ అంటే యాక్చువల్గా మీరు రాస్తే ఇక్కడ రాయాలి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎల్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎస్ వెక్టర్ ఇట్లా రాయాలి. కానీ మనం ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్స్ నే ఇలా రాస్తున్నాం కాబట్టి యూ కెన్ పుట్ లైక్ దిస్. నో నీడ్ టు పుట్ ద ఎల్ వెక్టర్ లైక్. అంతేనా? సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ సో ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీవన్. సో నౌ ఐ విల్ అరేంజ్ దిస్. సో దాన్ని సింప్లిఫై చేస్తా, ఇంకా సింప్లిఫై చేస్తే అయిపోతుంది అంతే. దట్స్ ఇట్. ఓకే సింప్లిఫై చేద్దాం. అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నాకు? సో దేర్ ఫోర్ magnitude of mu j will be is equal to mu l place lo EL/4πm. so EL/4πm h ఉంటదా? l h కదా, h మర్చిపోకండి, h into l, h into l. so because magnitude of l vector is equal to LH/2π కదా. సో ఇక్కడ కూడా h మర్చిపోకండి, డోంట్ ఫర్గెట్ దట్ h, ప్లాంక్ కాన్స్టెంట్. సో ఓకే, ఈ h magnitude of L vector by 4πm అది రాద్దాం. కాస్ ఆల్ఫా ఏముందమ్మా అక్కడ? L square plus J square minus S square by 2LJ. ఓకే, సో ఇది మళ్ళా I'll get back, I'll arrange this. దెన్ నెక్స్ట్ మనం ఏం రాయాలా? ప్లస్ మ్యూఎస్. మ్యూఎస్ అనేది ఏమొస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 2 టైమ్స్ EHS డివైడెడ్ బై 4πm ఇంటూ ఈ వాల్యూ S స్క్వేర్ ప్లస్ J స్క్వేర్ మైనస్ L స్క్వేర్ బై 2SJ. ఓకే గైస్, ఇక్కడ దాకా మీకు అర్థమైంది. సో నేను ఇది తీసేస్తా, జస్ట్ మ్యూ J అని రాస్తాను. విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి L వెక్టర్ క్యాన్సల్. ఓకే, లెట్ ఇట్ బి క్యాన్సల్. అన్నిటికీ బయటకి ఏమొచ్చేస్తుందమ్మా? EH/4πm అనేది బయటకు వచ్చేస్తుందా? EH/4πm అనేది బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ L క్యాన్సిల్ అయింది, J ఒకటి ఉంది. L స్క్వేర్ ప్లస్ J స్క్వేర్ మైనస్ S స్క్వేర్ బై 2J ప్లస్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. EH/4πm బయటకు వచ్చేసింది, S కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేమి అక్కడ ఓన్లీ J మాత్రమే ఉంటుంది. సో S స్క్వేర్ ప్లస్ J స్క్వేర్ మైనస్ L స్క్వేర్ బై J. ఓకేనా? సో మీరు అక్కడ 2 పెట్టారు అనుకోండి,
ఒకవేళ 2 ఇలాగే కింద పెట్టామనుకోండి, ఇక్కడ లెట్ us put 2 హియర్, అప్పుడు ఏమవుతుంది 2 2 2 అనేది ఇక్కడ వస్తుంది. సో ఎల్సిఎం ఏమవుతుందమ్మా 2j. సో అప్పుడు ఏమొస్తుంది నాకు μj విల్ బి ఈజ్ ఈక్వల్ టు EH బై 4πm ఇంటూ, సో డినామినేటర్ లో 2j. సో న్యూమరేటర్ లో చూద్దాం, ఇక్కడ 2s² ఉంది, s², ఓకే s² వస్తుంది. ఇంకోటి ఇక్కడ వాట్ అబౌట్ హియర్ 2j² ఉంది, అక్కడ j² ఉంది, అక్కడ ఏమొస్తుందమ్మా మనకు 3j² వస్తుంది. ఓకే ఫైన్. l² చూద్దాం, ఓకేనా. సో అప్పుడు ఏమొస్తుంది నాకు 3j² ఒకటి వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2s² లో s² ఒకటి వచ్చింది. ఓకే, దెన్ మైనస్ l², ఇక్కడ దాకా రాసి, అంతేనా కదా, బాగా క్లియర్గా చూద్దాం. ఓకే, ఇంకా ఇంకా సింప్లిఫై చేయొచ్చు ఫర్దర్గా, దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చు. సో లెట్ us సింప్లిఫై ఫర్దర్. ఓకే, ఎలా సింప్లిఫై చేస్తాం ఇంకా ఫర్దర్గా? యా, ఐ విల్ సింప్లిఫై మోర్. సో అర్థమైందా ఇది? జాగ్రత్త. సో ఎలా ఎనామలస్ జీవన్ ఎఫెక్ట్ మనం స్టార్ట్ చేసాం, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని అని. ఐఎమ్ అరేంజింగ్ దీస్ థింగ్స్. ఓకే ఫైన్, ఐ విల్ సింప్లిఫై మోర్. సింప్లిఫై చేయొచ్చు దీన్ని. సో వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి, స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ లాండేస్ జీ ఫ్యాక్టర్ అంటారు. లాండేస్ స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. సో పని చేద్దాం, ఇక్కడ j ఇక్కడ రాస్తా, అప్పుడు j² పెట్టాల్సి వస్తుందా, అంతేనా కదా. సో నౌ లెట్ us see here. ఇప్పుడు μj ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, EH j వెక్టర్ డివైడెడ్ బై 4πm ఇంటూ, సో దాన్ని ఒక విధంగా రాద్దాం, 2j² ప్లస్ j² ప్లస్ s² మైనస్ l² డివైడెడ్ బై 2j². ఏం లేదు, జస్ట్ బ్రేకప్ చేసిన 3ని 2 + 1 అని రాశాను. అప్పుడు ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు, సో μj విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఎలా అవుతుంది అంటే EHj బై 4πm ఇంటూ 1 ప్లస్ j² ప్లస్ s² మైనస్ l² డివైడెడ్ బై 2j². అంతేనా? చూడండి ఒకసారి. ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయొచ్చా? లెట్స్ సీ. సో ఇక్కడ ఓకే, ఇక్కడ ఆపేద్దాం, j² ప్లస్ s² మైనస్ l². ఇప్పుడు ఇవన్నీ j² టోటల్ యాంగులర్ మొమెంటం, s² స్పిన్ యాంగులర్ మొమెంటం, l² ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం అకార్డింగ్ టు క్వాంటమ్ మెకానిక్స్, వాటికి అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. సో j² విల్ బి ఈజ్ ఈక్వల్ టు, ఏంటి నా యాంగులర్ మొమెంటం చెప్పండి, వేవ్ మెకానిక్స్ ప్రకారం j² విల్ బి మనం ఎలా రాయొచ్చు, j ఇంటూ j ప్లస్ 1, l² విల్ బి ఈజ్ ఈక్వల్ టు l ఇంటూ l ప్లస్ 1, s² విల్ బి ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s ప్లస్ 1. ఐగన్ వాల్యూస్, అంతేనా? సో ఇవి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, j² ప్లేస్ లో l² ప్లేస్ లో అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. దెన్ దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. సో μj విల్ బికమ్ EH, j వదిలేస్తాం అలాగే, 4πm ఇంటూ, సో 1 ప్లస్ j² ప్లస్ లో j ఇంటూ j ప్లస్ 1 ప్లస్ s² ప్లస్ లో s ఇంటూ s ప్లస్ 1 మైనస్ l² ప్లస్ లో l ఇంటూ l ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఇంటూ j² ప్లస్ లో j ఇంటూ j ప్లస్ 1. ఓకేనా? సో దీన్ని ఇలా ఇంకా మనం ఏమైనా సింప్లిఫై చేద్దామా? ఏం సింప్లిఫై చేయం. దీన్ని ఎలా రాస్తానంటే నేను EH బై 4πm అన్నది μj ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం మార్పు లేదు, EH బై 4πm అన్నది అట్లే రాయండి. దిస్ ఎంటైర్ థింగ్ ఐ విల్ పుట్ వన్ ఫ్యాక్టర్, ఐ కాల్ ఇట్ as GJ into this j అన్నది అలాగే వదిలేద్దాం. సో వాట్ ఈస్ హియర్ GJ, వేర్ GJ విల్ బి అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, వేర్ GJ ఇదంతా ఈ ఫ్యాక్టర్ 1 ప్లస్ j ఇంటూ j ప్లస్ 1 ప్లస్ s ఇంటూ s ప్లస్ 1 మైనస్ l ఇంటూ l ప్లస్ 1 డివైడెడ్ బై
2j into j plus 1. ఓకే ఫైన్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? చూడండి బాగా క్లియర్గా. మరి దీనికి ఒక పేరు ఉంది, దీన్ని ఏమంటారంటే ల్యాండే స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్. ల్యాండే స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్ ఆర్ జీ ఫ్యాక్టర్ అంటారు. సో దిస్ ఇస్ ల్యాండే జీ ఫ్యాక్టర్ అట్లా స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్. ఆల్రెడీ మీకు చెప్పాను, మ్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు EH/4πm కామన్ గా వస్తుంది, L వెక్టర్ వస్తుంది, జీజే వాల్యూ అంతేనా. ఓన్లీ L మాత్రమే కన్సిడర్ చేసాం అనుకో, ఓన్లీ ఆర్బిటల్ మోషన్ మాత్రమే కన్సిడర్ చేసాం అనుకో, ఇది 1 వస్తుంది. స్పిన్ కన్సిడర్ చేసాం అనుకో 2 వస్తుంది. మరి రెండింటి యొక్క కాంబినేషన్ తీసుకున్నాం అనుకో, ఇట్ విల్ వేరీ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఓకే, నోట్ డౌన్, క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే అడగండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. జీజే వాల్యూస్ ఎలా కనుక్కోవాలి, ల్యాండే స్ప్లిట్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, ఇది అయిన తర్వాత దెన్ విల్ గో టు ద ఎనర్జీ. ఓకేనా, ఇప్పుడు అడిషనల్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. వాట్ ఇస్ దట్ అడిషనల్ ఎనర్జీ? Now let's go for the additional energy. మన మొత్తం ప్రోగ్రామ్ అంతా దానికోసమే, దట్ అడిషనల్ ఎనర్జీ. అడిషనల్ ఎనర్జీ డెల్టా E is equal to minus mu j dot b. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. దిస్ విల్ బి is equal to mu j b into cos theta. So theta is the angle between b vector and j vector. Cos theta, that is b vector ki j vector ki madhya angle. This is b vector ki j vector ki madhya angle. Now I will substitute the mu j values. So delta E is equal to mu j value EH by 4 pi m GJ into J, mu j value B into cos of BJ. Okay. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డెల్టా E will be is equal to, I'll write like this, EH B by 4 pi m into GJ. This has some J cos theta, that is J into cos of angle between B vector and J vector, or J vector and B vector. It is no problem. అంటే J యొక్క ప్రొజెక్షన్ తీసుకున్నాం on the magnetic field direction. What is the J vector యొక్క magnetic field on this? ఇది ప్రొజెక్షన్. ఈ ప్రొజెక్షన్ ఏమవుతుంది మనకు? J cos theta. సో J cos theta అంటే ఏం చెప్తాం మనం? జస్ట్ లైక్ L cos theta అంటే ప్రొజెక్షన్ ఆఫ్ L వెక్టర్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ML, ప్రొజెక్షన్ ఆఫ్ S వెక్టర్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ MS. అంతేనా? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో దట్ ఇస్ ద ప్రొజెక్షన్ ఆఫ్ J వెక్టర్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ MJ. సో దట్స్ ఇట్. సో డెల్టా E is equal to EHB by 4 pi m into GJ. This is MJ. So this is MJ. Projection of the B. So MJ is equal to J vector into cos of B. So MJ into J cos theta. Projection of J on B. Projection of J on B. Okay, that's it. This is answer. మరి MJ వాల్యూస్ విల్ డిసైడ్ చేస్తారు. ఇంతకు ముందు మనకి ఎలా వచ్చింది? ఆర్బిటల్ యాంగులర్ మోషన్ ఓన్లీ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది 1 వచ్చిందా? ML వచ్చిందా? ML మీద కూడా మనం ఏం చెప్పినాం? సెలెక్షన్ రూల్స్ పెట్టామా? చేంజ్ విల్ బి ఎలా ఉండాలి? 0 ప్లస్ ఆర్ మైనస్ 1 లాగా. ఇక్కడ కూడా మనం ఆంక్షలు పెడతాం. వీ విల్ పుట్ సమ్ కండిషన్స్ ఆన్ ఇట్. చూడండి అర్థమైందా లేదా? I hope it is clear. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు మనము నార్మల్ జీమాన్ ఎఫెక్ట్ లో ఎలా అయితే ఎమిటెడ్ ఫోటాన్ యొక్క ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసామో అలాగే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం.
వస్తే మనకి ఎలా వస్తుంది, దిస్ I'll erase and I'll tell you what is the frequency of that emitted photon. So what is the frequency of the emitted photon? So if I consider the two lines, let's say this is one line and this is another line. Here I can calculate the energy of E1 state and the energy of E2 state, and it will be photon will be emitted whose frequency will be nu, that can be calculated. So ఇక్కడ ఎనర్జీ ఏమవుతుంది, E2 will be దానికి ఉన్నటువంటి ఎనర్జీ ప్లస్ అడిషనల్ గా ఇది ఆల్రెడీ నార్మల్ జిమన్ ఎఫెక్ట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా అలాగా. సో E2 will become like delta E that is equal to h nu will be is equal to E2 minus E1, అంతేనా, E2 minus E1. సో అది మనం క్యాలిక్యులేట్ చేస్తే E2 ఆ G వాడు మనకి ఏమొస్తుంది ఇక్కడ, దీస్ విల్ డిసైడ్ GJ వాల్యూస్ అండ్ ఇది మారిపోతుంది, ఈ లెవెల్ కి GJ will be different, ఈ లెవెల్ కి GJ will be different, similarly MJ values will be different. అర్థమవుతుందా, ఓకేనా, అది మనం కనుక్కోవచ్చు. దట్ విల్ బి, దాని మీద మనం కండిషన్స్ ఏం పెట్టలేం. సో మనం దేని మీద కండిషన్స్ పెడతామంటే, సో వాట్ ఈస్ ద కండిషన్స్ విల్ బి అంటే సెలెక్షన్ రూల్. వాట్ ఈస్ ద సెలెక్షన్ రూల్, ఆ స్ప్లిట్టింగ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద సెలెక్షన్ రూల్ అంటే డెల్టా MJ అన్నది 0 అని అవ్వచ్చు, +1 అవ్వచ్చు, లేదా -1 అవ్వచ్చు. దీస్ ఆర్ ద 3 allowed values. So either you can take delta MJ will be is equal to 0 one case, so delta MJ will be is equal to -1 one case, delta MJ is equal to +1. But remember దీనికి మరి దీని వల్ల చాలా స్ప్లిట్టింగ్ జరుగుతుంది ఇక్కడ, ఓకేనా, చూద్దాం. when we'll take some examples then you will understand sodium D1 D2 lines, why a line will split up into more number of lines అన్నది మనం చూద్దాం. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ మనకు అవసరం. సో మామూలు మీకు బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతుంటారు.